యోహానన్న గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, దయగలనైనా నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు తెలుసుకుంటున్నాం మా ప్రభువా. తండ్రి, పోయిన బుధవారం నుంచి బుధవారం వరకు నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు నా యేసయ్య. నైనా ఈ సాయంకాల వేళలో నా తండ్రి నీ మందిరంలో చేరి నైనా ఇంతవరకు నైనా నీ పాటల ద్వారా సంగీతముల ద్వారా నేను స్తుతించుకొని గణపరుచుకునే భాగ్యం మాకు దయచేసినందుకు నా తండ్రి నీకు స్తోత్రములు నాయనా. అదేవిధంగా ప్రభువా నైనా మా మధ్యలోనైనా అయ్యగారు లేకపోయిన ఎడల నా తండ్రి అమ్మగారు వాక్యం చెబుతుండగా నైనా ఆయన నోడుదురుగా ఉండి నువ్వు మాట్లాడినైనా ఆమె చెప్పినట్టు మాటలు నా తండ్రి మా బ్రతక హృదయంలో గ్రహించుకొని నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడుచుకునే బిడ్డలుగా దయచేస్తావని నేను వేడుకుంటున్నాం మా ప్రభువా. తండ్రి, ఎంతోమంది అయితే నా ప్రభువా నీ సన్నిధికి రాలేక నేను వెనకబడి ఉన్నారనైనా అటు వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. నేను ఇక్కడ చేరినటువంటి పురుషులను, స్త్రీలను, యవనస్తులను నా తండ్రి పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించి భాగ్యం మాకు దయచేస్తావని యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ యొక్క సంఘ ఆరాధన కార్యక్రమంకు, ఈ యొక్క శిల్వ ధ్యాన ఆరాధన కార్యక్రమంలకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క టాపిక్ వచ్చేసి క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. ఎవరి కొరకు జీవించాలి? క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తల్లి గర్భములో నిన్ను రూపించి నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశమును కలిగి ఉన్నాడు కనుక ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశమును ఏర్పాటు కలిగి ఉన్న ఆయన కొరకు జీవించాలన్నదే నీ కోరిక అయి ఉండాలి. కానీ మన కోరిక ఎవరి కొరకు ఉంటుందంటే మన పిల్లల కొరకై, మన భర్త కొరకై, మన కుటుంబం కొరకై, మన భార్య కొరకై ఉంటుంది. కానీ దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అందుకోసమే ఒకసారి లేఖనాన్ని చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. క్రీస్తు ప్రేమ మిమ్మును బలవంతము చేయుచున్నది, ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. చాలండి. అయితే దేవుడు అందరి కొరకు మృతి పొందాడంట. నీ కొరకు కాదు, నా కొరకు కాదు, ఒక కులము కొరకు కాదు, ఒక మతము కొరకు కాదండి. ఆయన లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవాళి కొరకై మరణించాడు అనేది లేఖనము మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఆయన అందరి కొరకు మరణించారు గనక అందరూ కూడా ఆయన కొరకు మాత్రమే జీవించాలి. ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుని ఉన్నాడు గనక ఆ ఏర్పాటు చేసుకున్న దేవుని కొరకు నువ్వు జీవించాలన్నదే నీ కోరిక అయి ఉండాలంట. మరి మన కోరిక ఎలా ఉందో ఒక్కసారి లేఖనంలో క్రీస్తు కొరకు ఎందుకు జీవించాలి అనుకుంటుంటాం మనం, అవునా కదా? క్రీస్తు కొరకు నేను ఎందుకు జీవించాలి, నాకేం చేశాడని నేను జీవించాలి అనుకుంటుంటాం. అజ్ఞానంతో, అవివేకంతో, మరి తెలిసి తెలియనటువంటి మూర్ఖత్వంతో మనము అలా మాట్లాడుతుంటాం. క్రీస్తు మనకు ఏమి చేశాడంటే లోకము చేయనిది ఆయన చేశాడండి. లోకము చేయనిది ఆయన చేశాడండి. అందుకోసమే లోకము ఏమి చేయలేదు అంటే లోకము మనకు సమాధానాన్ని ఇవ్వలేదండి, లోకము మనకు శాంతిని ఇవ్వలేదండి, లోకము మనకు బాధను తీర్చలేదండి, లోకము మనల్ని పాపములో నుండి
కాపాడలేదండి. లోకము మనలను అంధకారములో నుండి వెలుగులోనికి నడిపించలేదండి. అయితే లోకము చేయనిది యేసు మన కొరకు చేశాడు. తల్లిదండ్రులు చేయని త్యాగాన్ని కూడా యేసు మన కొరకు చేశాడు. అవునా కదా? అందుకోసమే నీవు నేను మనమందరము కూడా మరి క్రీస్తు కొరకు మాత్రమే జీవించేవారిగా ఉండాలి. ఎందుకు జీవించాలి అంటే లోకము చేయనిది యేసు చేశాడండి. ఏమి చేశాడు అనుకుంటాం, నిజంగా నీ పాపములను ఆయన క్షమించాడండి. లోకము క్షమిస్తుందా? క్షమించదు. నిన్ను రక్షించాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నిన్ను మరణంలో నుండి జీవములోనికి నడిపిస్తూ ఉన్నాడు. అయితే లోకము చేయనిది యేసు చేశాడు గనక యేసు కొరకు మాత్రమే మనము జీవించాలి అన్నది మన ఉద్దేశమై ఉండాలి. అందుకోసమే లోకము బాధను మనకు తీర్చలేకపోయిందండి. ఏం బాధ? అనేక శ్రమలు ఉంటాయి, అనేక బాధలు ఉంటాయి. రోగం అనేది కూడా ఒక బాధనేనండి. నిజంగా ఈ లోకము చేయనిది యేసు చేసే, ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత. నిజంగా ఈ లోకం స్వస్థతనిస్తుందండి? ఇవ్వదు. ఆయన ఇచ్చాడా లేదా? ఆయన గాయపడిన హస్తముల చేత నిన్ను ముడితే చాలండి స్వస్థత. నిజంగా ఆయన చేసిన త్యాగము చాలా గొప్పదండి. ఇది నీవు నేను ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే లూకా సువార్త 4వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల వరకు చదువుకుందామండి. లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 19 వచనాల వరకు చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల దయచేసెను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చాలండి. ఈ చదువుబడిన లేఖనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు మరి లోకము చేయనిది యేసు చేశాడు. ఏమి చేశాడు? మానవుని బాధను లోకము తీర్చలేకపోయింది, కానీ దేవుడు తీర్చాడా లేదండి? ఏం బాధ అంటే బీదలకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల కలగజేశాడండి. ఏ చెర? పాప చెరలోనున్న వారికి, రోగ చెరలో ఉన్న వారికి, బాధ చెరలో ఉన్న వారికి దేవుడు ఏం కలగచేశాడంట? విడుదలను కలగచేశాడంట. గుడ్డి వారికి చూపునిచ్చాడంట. నిజంగా గుడ్డితనం కూడా ఒక బాధనే కదండి. నిజంగా మానవునికి ఒక జ్వరమో లేదా ఇంకా ఏదైనా వచ్చిందనుకో, ఒక వారం వరకు ఇంకా ఏం తగ్గలేదనుకో, చాలా బాధపడుతుంటామా లేదా? ఏంటండి నాకు ఇంకా తగ్గలేదు. కానీ అయితే లోకము చేయనిది దేవుడు చేశాడు. నువ్వు దేవునికి మొరపెట్టాలండి. ఎలా మొరపెట్టాలి? నీ హృదయము కుమ్మరించి దేవుణ్ణి అడగాలండి. అడుగుతూ ఉన్నావా? ఉపవాస దినాలు అంటున్నావు, శ్రమల దినాలు అంటున్నావు. ఈ శ్రమల దినాల్లో, ఈ శిల్వ ధ్యాన కూడికల్లో, ఈ తపస్కాలములో, ఈ లెంట్ దినాల్లో నీవు నేను మనమందరము కూడా హృదయము కుమ్మరించి దేవునికి మొరపెట్టే వారముగా ఉండాలి. కానీ హృదయము కుమ్మరించి దేవునికి మొరపెట్టలేని స్థితిలో ఉంటున్నాం. అయితే మన బాధ తీరుతుందా అండి? తీరదండి. తీరుతుందా? మన రోగం పోతుందా? మనకు విడుదల కలుగుతుందా? మనకు స్వస్థత కలుగుతుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలండి. నీకు విడుదల కలగాలి అన్నా, నీకు స్వస్థత కలగాలి అన్నా, నీ బాధ తీరిపోవాలి అన్నా, నీ నలిగినటువంటి ప్రాణమునకు విడుదల అందుకోసమే నలిగిన వారిని ఆయన విడిపించుటకు ఈ లోకానికి వచ్చాడండి. నీవు నేను అనేక శ్రమలతో నలిగి ఉంటున్నాం,
బాధల్లో నలిగి ఉంటున్నాం, కష్టాల్లో నలిగిపోయి ఉంటున్నాం. కానీ నలిగిన వారిని కూడా దేవుడు విడిపిస్తూ ఉన్నాడండి. ఎప్పుడు? నువ్వు హృదయము కుమ్మరించి దేవునికి మొరపెట్టినప్పుడు అండి, ప్రభు ఆత్మ నీ మీద ఉన్నప్పుడు అండి. దేవుడు దేవునికి నువ్వు ఏదైతే మొరపెడతావో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. అడగాలే కానీ దేవుడు తప్పకుండా దయచేస్తాడండి. నిజంగా మనం పనుల భారం వల్ల దేవునికి సన్నిధానానికి రాలేకపోతూ ఉంటున్నామండి. పనుల భారం వలన, కుటుంబ సమస్యల వలన, కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల దేవునికి మొరపెట్టలేని స్థితిలో మనం ఉంటున్నామండి. బాధ అంటున్నాం కానీ ఇంకా ఆ బాధను మరి ఎక్కువ భారంగా చేసుకునే వారిగా ఉంటున్నాం. కానీ నీ బాధ పోవాలి అన్నా, నీ ప్రాణంకు విడుదల కలగాలి అన్నా, నీకు స్వస్థత కలగాలి అన్నా దేవునికి నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. ఎలా మొరపెట్టాలి? నీ హృదయము కుమ్మరించి దేవునికి మొరపెట్టాలండి. మొరపెడుతూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేస్తా. మన బాధను మనలో పెట్టుకొని ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆవగింజంత ఎత్తలేము, దించలేమండి. పోతుందా? అస్సలు తగ్గదండి. ఇంకా భారమే కానీ తగ్గదు. నువ్వు ఎప్పుడైతే నీ బాధను ప్రభు సన్నిధానంలో మొరపెడతావో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడండి. అందుకోసమే ఇక్కడ మనం జ్ఞాపకం, నలిగిన వారిని విడిపించుటకును చెరలోనున్న వారికి విడుదలను ఆయన ప్రభు హితవస్తరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడండి. నిజంగా ఆయన ఆయన ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని వదిలి దీనుడిగా, దరిద్రుడిగా నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడండి. మరి ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి మరచి లోకంలో అనేక ఆయన మాటపై కలిగి జీవించే వారిగా ఉంటున్నాం. అందుకోసమే మనం ఎవరి కొరకు జీవించాలంటే క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలండి. ఇంతకాలము నువ్వు క్రీస్తు కొరకు జీవించలేకపోయావేమో, క్రీస్తు చేసినటువంటి గొప్ప కార్యాలను గ్రహించలేకపోయావేమో. దేవుడు నీకు విడుదలనిచ్చాడండి, నీ పాపములకు క్షమాపణ కలుగ చేశాడండి, నీకున్న బాధను తీర్చాడండి. మరి అంత మాత్రమే కాకుండా నలిగినటువంటి వారికి విడుదలను కూడా దేవుడు దయచేశాడండి. అందుకోసమే అందు నిమిత్తమైన మనము క్రీస్తు కొరకు జీవించే వారముగా ఉండాలండి. క్రీస్తు కొరకు మాత్రమే జీవిస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప మేళ్లతో నింపే దేవుడుగా ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేసుకుని, మొట్టమొదటిగా మానవుని బాధను లోకము తీర్చలే. లోకము చెయ్యనిది యేసు చేశాడు గనక క్రీస్తు కొరకు మాత్రమే నీవు నేను మనమందరము కూడా జీవించేవారిగా ఉండాలి. నిజంగా యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు మరణించాడండి. మరణించి తిరిగి మూడో దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడండి. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడండి. అయితే ఆ యొక్క అనుకుంటూ ఉన్నాము కానీ ఆచరిస్తూ ఉన్నాము కానీ ఆ యొక్క మార్గంలో నడవలేకపోతాం, స్థిరముగా నిలబడలేకపోతూ ఉంటున్నామండి. నిలకడ కలిగి జీవించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామండి. అందుకోసమే ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. నరకము నుండి మానవుని రక్షించే మార్గము లోకము చూపించలేకపోయిందండి. క్రీస్తు కొరకు మాత్రమే మనం జీవించాలి. మానవుడు నరకము నుండి రక్షించే మార్గము లోకము చూపించలేకపోయింది. కానీ దేవుడు చూపించాడా లేదా? దేవుడు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు కూడా రారంట.
తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. నిజంగా అందుకోసము క్రీస్తు కొరకు మాత్రమే మనము జీవించాలి. అందుకోసమే నరకము నుండి మానవుణ్ణి రక్షించే మార్గము యేసు ప్రభుల వారి మార్గము ఒక్కటేనండి. అందుకోసమే యేసు ప్రభుల వారు చాలా చక్కగా సెలవిస్తూ ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా మనము తండ్రి వద్దకు చేరాలి అంటే మనలో ఏముండకూడదు? కల్మషము ఉండకూడదండి. అవునా కదా? తండ్రి వద్దకు చేరాలి అంటే మనలో మాలిన్యం ఉండకూడదండి. ఆ మాలిన్యం ఏమిటి? పాపం అనే మాలిన్యము మనలో ఉండకూడదండి. బురద, మట్టి అనే బురద మన శరీరానికి అంటుకున్నప్పుడు సబ్బుతో ఏ రీతిగా అయితే మనము కడిగి శుద్ధి చేసుకుంటామో ఆ రీతిగా పాపం అనే మాలిన్యము మన హృదయానికి అంటుకున్నప్పుడు వాక్యం అనే సబ్బు చేత దినదినము మనం శుద్ధి చేసుకుంటూ క్రీస్తు కొరకు మాత్రమే మనము జీవించే వారిగా ఉండాలి. జీవిస్తూ ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఇంతకాలము మనం జీవించలేకపోయావేమో, మరి ఇక నుంచి అయినా, ఈ సమయం నుంచి అయినా, ప్రభువా నీ కోసము మాత్రమే నేను జీవించే కుమారుడిగా, కుమార్తెగా నాకు నేర్పయ్యా. అవునయ్యా, లోకము చూపించని మార్గాన్ని నువ్వు నాకు చూపించావయ్యా. ఆ సత్య మార్గమును, జీవ మార్గమును నువ్వు నాకు చూపించావు. అందుకోసమే నేనే మార్గమును అంటున్నావు. నీ మార్గములో నడుచుకునే ధన్యతను కూడా నాకు అనుగ్రహించు ప్రభువా. ఆ సత్య మార్గంలో, జీవ మార్గంలో నేను నడుచుకోటకు సహాయం దయచే. నీ మార్గమును నేను కనుగొనలేకపోతే నేను ఇంకా అంధకారములోనే, చీకటిలోనే, పాపములోనే పడి చచ్చి నరకములోనికి వెళ్తాను. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందండి? మలమల మండుతూనే ఉంటుందండి. ఒక్కసారి అగ్గి కాలితే మనకేమవుతుందండి? అబ్బా అంటాం, అంటారా లేదండి? తర్వాత అబ్బా అనకున్నా అమ్మ అంటారు, అంటారా? అబ్బా అన్నప్పుడు తండ్రిని మనం ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నామో చూడండి. నువ్వు చిన్న ఆ అగ్ని, ఆ మంటనే నువ్వు బరాయించలేనప్పుడు నిత్యము నరకాగ్నిలో నువ్వు కాలుతూ ఉంటే మరి బరాయిస్తావా? అందుకోసమే ఇంకా పాపము జోలికి వెళ్ళవద్దు, శాపము జోలికి వెళ్ళవద్దు. పాపమే శాపముగా మారుతుంది. ఆ శాపమే మనల్ని నిత్య నరకాగ్నిలోనికి తీసుకెళ్తుంది. తెలిసి తెలియని పాపం నువ్వు చేసి ఉన్నావేమో, దేవుని యొద్ద పశ్చాత్తాపంతో అడుగు. దేవుడు నిన్ను తప్పకుండా క్షమిస్తాడండి. ఒక్కసారి పాపం తెలిసి తెలియక పాపం చేస్తే దేవుడు నువ్వు తెలిసి కూడా పాపము చేసావా అనుకో, దేవుడు క్షమించడండి. ఏం చేస్తాడు? చూస్తాడంట, ఇంకా నా బిడ్డ మారుతాడు, ఇంకా నా కుమార్తె మారుతుంది అని చూస్తాడంట. కానీ మారకపోయావేమో మన జీవితాలు ఎక్కడికి వెళ్తాయండి? ఆయన ఎవరి కోసము? అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పాటలతో మన యొక్క పాడుతూ ఉన్నాం, కానీ అందులో మాధుర్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోలేకుంటున్నాం, తెలుసుకోలేకపోతూ ఉంటున్నామండి. మన చేతులతో చేసిన పాపమును, మన కాళ్ళతో చేసిన పాపమును. అందుకోసమే భక్తుడు చాలా చక్కగా ఆంధ్రక్రైస్తవ, చూడరే సిలువలో వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువలో వ్రేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషం లేకదా, నా చేతులు చేసినట్టి దోషంబు లేకదా, పరమగురుని చేతులలో శీలలు, చూడరే సిలువలో వ్రేలాడు యేసయ్యను. మన చేతులు చేసిన పాపమునకు ఆయన చేతుల్లో శీలలండి. మన పాదములు నడవనటువంటి మార్గములు, అంటే నడవకూడని మార్గములు నడుచుటయే ఆయన పాదములలో మేకులండి. నువ్వు తలంచని తలంపులను బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటం అండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే లోకము చూపించనిది ఆయన మన కోసము చేసి చూపించాడండి.
అయితే నీలో ఎంతవరకు మార్పు వచ్చిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నా తల్లిదండ్రులు చేయనిది, లోకము చేయనిది, నా బంధుమిత్రులు చేయనిది, నా అన్నదమ్ములు చేయనిది నువ్వు నా కోసం చేసావయ్యా. అందుకోసమైనా నీ కోసము మాత్రమే నేను జీవించే బిడగా నాకు నేర్పు ప్రభువా. లోకము చూపించని మార్గాన్ని నువ్వు నాకు చూపించావయ్యా. ఈ లోకంలో ఉన్నట్లయితే నేను నిత్య నరకాగ్నిలోనికి వెళ్తాను. మరి నీ మార్గంలో నడిచినట్లయితే నిత్యము స్తుతింపబడే గుంపులో ఆ పరిశుద్ధ పట్టణంలో నేను ప్రవేశిస్తాను. అందుకోసమే నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు రాడు అంటూ ఉన్నాడు. నిజంగా ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరము కూడా చేరలేము. అందుకోసమే నరకము నుండి మానవుని రక్షించే మార్గము లోకము చూపించలేకపోయింది. యేసు ప్రభుల మాత్రము చక్కగా చూపించి చేశాడండి. మరి ఆయన మార్గమును జ్ఞాపకం చేసుకుంటూ మన బ్రతుకులను సరి చేసుకుంటూ మనము ముందుకు కొనసాగే వారంగా ఉండాలి అని ప్రభువు నామంన తెలియజేస్తుంటున్నాను. మరి మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయిచ్చు ఉండెను. నిజంగా లోకము మనిషికి సమాధానం ఇవ్వలేకపోయింది, కానీ దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహించాడండి. అవునా కదా? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అంటున్నారు. మనం అనుకుంటాం ఇది క్రీస్తు జన్మదినాల్లో కదా ఈ వాక్యం అనుకుంటాం, కానీ లేఖనం భాగాన్ని చక్కగా పరిశీలన చేసినట్లయితే లోకము ఇవ్వని సమాధానాన్ని దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు అనేది జ్ఞాపకం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అంటున్నాం. అందుకోసమే లోకము సమాధానాన్ని మనిషికి ఇవ్వలేకపోయింది, కానీ దేవుడు జన్మించి మరణించి ఆయన మరణం ద్వారా మనందరికీ కూడా సమాధానాన్ని అనుగ్రహించాడు అనేది జ్ఞాపకం చేసుకో. క్రీస్తు కొరకు ఎందుకు జీవించాలి అంటే లోకము చెయ్యనిది దేవుడు చేశాడు కనుక క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. ఏం చేశాడు? మొట్టమొదటిగా మానవుని బాధను లోకము తీర్చలేకపోయింది. నరకములో నుండి, శాపములో నుండి, పాపములో నుండి నలిగిన వారిని విడిపించాడు. మరి ఆ లోకము చేయనిది దేవుడు చేసి చూపించాడు. అందుకోసము క్రీస్తు కొరకు మాత్రమే మనము జీవించాలి. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకము నరకము నుండి మానవుణ్ణి రక్షించలేకపోయింది, కానీ దేవుడు నరకము నుండి మానవుణ్ణి రక్షించాడు. చక్కటి మార్గాన్ని కూడా చూపించాడు. అందుకోసమే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటూ ఉన్నాడు. అందుకోసమే ఇంతవరకు నువ్వు దేవుని మార్గంలో నడుచుకోలేకపోతే, నువ్వు దేవుని మార్గంలో ఉంటే పాపము జోలికి వెళ్ళవు. దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే, ఆయన్ని అనుసరించి కలిగి జీవించినట్లయితే లోక ఆశల వైపు నువ్వు మల్లవు అనేది జ్ఞాపకం. నిన్ను నీవు వాక్యముతో దినదినము శుద్ధి చేసుకుంటావు. అందుకోసమే లోకము చేయనిది దేవుడు చేసి చూపించాడు. లోకము తీర్చని బాధను దేవుడు మన బాధను తీర్చాడు. అంత మాత్రమే కాకుండా నరకము నుండి మానవుణ్ణి రక్షించాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా, నరకము నుండి మానవుణ్ణి రక్షించే మార్గము దేవుడు మనకు చూపించాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టు లోకము ఇవ్వని సమాధానాన్ని దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చాడు. భూమి మీద మనుషులందరికీ కూడా క్రీస్తు అందరి కొరకు జన్మించాడు, అందరి కొరకు
మరణించాడు. ఆయన మరణించటం వలన, ఆయన జన్మించటం వలన నీకు నాకు మనందరికీ కూడా సమాధానము కలిగినది. యేసు ప్రజలందరి కొరకు మరణించాడు గనక, అయితే ఆయన మరణించకపోతే సమాధానం లేదండి. ఆయన మరణించకపోతే మన బాధకు పరిష్కారము లేదండి. ఆయన మరణించకపోతే మన రోగానికి కూడా స్వస్థత లేదండి. ఆయన మరణించటం వలన, ఆయన శ్రమ పొందుట వలన, ఆయన బాధ నొందుట వలన మనందరి బాధను తీర్చాడు అనేది జ్ఞాపకం చేసుకుని, యేసు ప్రభుల వారు ఒక్కరి కోసము చనిపోలేదండి. ఒక రాష్ట్రం కోసం చనిపోలేదు, ఒక వ్యక్తి కోసము చనిపోలేదు, ఒక కులం కోసము చనిపోలేదు, ఒక మతం కోసము చనిపోలేదండి. యేసు ప్రభు క్రైస్తవుడు అంటే పరలోకానికి మార్గము చూపేవాడేనండి. క్రైస్తవం అంటే ఒక మతము కాదు, ఒక కులము కాదండి. మనమే ఆ కులాన్ని మతాన్ని కానీ క్రైస్తవుడు అంటే పరలోకానికి మార్గాన్ని చూపే, దేవుని సన్నిధానానికి నడిపించే వ్యక్తిగా మాత్రమే ఉండాలి. అందుకోసమే దేశం కోసం, రాష్ట్రం కోసము ప్రాణాలు అర్పించిన వారు కలరు, కానీ ప్రజలందరి కోసము యేసు ప్రభుల వారు ఒక్కరు మాత్రమే చనిపోయారు. ఏ దేవుడు చనిపోయి తిరిగి లేచాడా అండి? లేదు. యేసు ప్రభుల వారు మాత్రమే ప్రజలందరి కోసము చనిపోయారు, ప్రజలందరి కోసము తిరిగి లేచాడు, తన ప్రాణాన్ని పెట్టాడండి. నిజంగా లోకము చెయ్యనిది దేవుడు చేశాడు. నిజంగా లోకంలో అనేకమైన చెట్టును దేవుడు అని పూజిస్తున్నాము, రాయిని దేవుడు అని పూజిస్తున్నాము, పుట్టను దేవుడు అని పూజిస్తాం. అది ఎవరి పద్ధతి వారిదండి. కానీ అందరూ జ్ఞాపకం చేసుకో, యేసు ప్రభుల వారు అందరి కోసము జన్మించాడు, అందరి కోసము మరణించాడు. అందరి పాపములకు పాప క్షమాపణ కలుగుతుంది. ఎప్పుడు? నీ హృదయము కుమ్మరించి పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడిగినప్పుడు నీ బాధకు పరిష్కారము కలుగుతూ ఉంది అనేది జ్ఞాపకం చేసుకునే. పాప శాప విముక్తి నుండి మానవుని రక్షించేందుకు కల్వరి గిరిలో ఆయన ప్రాణాన్ని పెట్టెను అని మనం చూస్తూ ఉంటున్నామండి. నిజంగా యేసు ఒక్కడే ఆయన సత్య చరిత్ర మనకు చెబుతూ ఉంది అనేది కూడా జ్ఞాపకం చేసుకునేవారిగా, ఆయన చనిపోకపోతే మనకు పాప క్షమాపణ లేనే లేదండి. ఆయన చనిపోవటం వలన మనందరికి కూడా పాప క్షమాపణ, మనందరి బాధకు కూడా పరిష్కారం అండి. అందుకోసమే ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా యేసుక్రీస్తు కొరకు మాత్రమే జీవించే వారంగా ఉండాలి. ఎందుకోసము జీవించాలి మనం అనుకుంటాం, క్రీస్తు కొరకు మాత్రమే. ఎందుకోసం జీవించాలి? నీ పాపములను క్షమించాడండి, నీ బాధను తీర్చాడండి, నీకు మంచి మార్గంలో నడిపించాడండి. అందుకోసము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కోసము మాత్రమే జీవించే బిడలముగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మన అంశం ఏంటండి? ఏంటన్నలు మన అంశము? ప్రతిదినము దేవుని సన్నిధానంలో ఉండాలండి. ఎందుకంటే ఇలాంటి దినాల్లో మనం ఆత్మీయంగా చిగురించాలి. అందుకోసమే ప్రతి దినము కూడా దేవుని సన్నిధానంలో ఉంటూ దేవునికి అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు అనేది. క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. ఎందుకు జీవించాలి? లోకము చేయనిది యేసు చేసి చూపించాడు గనక. అవునా? ఏం చేశాడు? లోకము నీ బాధను తీర్చలేకపోయింది, దేవుడు నీ బాధను తీర్చాడు. రెండోది, ఎందుకు జీవించాలి? నరకము నుండి మానవుని రక్షించే మార్గము లోకము చూపించలేకపోయింది, కానీ దేవుడు చూపించాడా లేదా? నేనే మార్గమును అంటూ ఉన్నాడు. మూడోది, ఎందుకోసం జీవించాలి? ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు గనక ఆయన కొరకు మాత్రమే మనం జీవించాలి. ఆయన మరణించకపోతే మనకు ఆయన జన్మించకపోతే కూడా మనకు సమాధానం లేదండి. నిజంగా ఆయన మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తును కలిగి జీవించే వారంగా, క్రీస్తు కొరకు మాత్రమే జీవించే బిడలంగా ఉండాలి. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి
ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు కృపన్నయ్య గారి సతీమణి మరియమ్మ వారు ప్రార్థనలో నడిపిస్తారు. భూమి ఆకాశమును సమస్తను సృజించిన యేసయ్య, నీ బంగారు పాదములు కెలలేని స్తుతులు స్తోత్రము నా తండ్రి. అవునా తండ్రి.